Yeah. Hello students, welcome back to our YouTube platform Rohis Academy. మీరు ఎవరైనా ఇదే మొదటిసారిగా నా క్లాసెస్ చూడడం జరిగితే సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, యాజ్ యూజువల్గా ఈరోజు మన కరెంట్ అఫైర్స్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు కనబడుతుంది కలన్మక్ రైస్ లేటెస్ట్ న్యూస్. సో ఇక్కడ మనకి ఏం కనబడుతుంది? కలన్మక్ బియ్యం అంటే మనం చూడండి గత ఎగ్జామ్స్లో ఏదైనా రైస్ ప్రొడక్ట్స్ గురించి కానీ కొత్తగా వచ్చిన ఏదైనా సీడ్స్ గురించి కానీ అడిగే ప్రాక్టీస్ని మనం గత ఎగ్జామ్స్ మనకి నేర్పించాయి కదా. సో ఆ ఆస్పెక్ట్లోనే దీన్ని కూడా మనం చూడొచ్చు. సో ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే కలన్మక్ బియ్యం అనేది మనకు వార్తలో కనబడ్డది. అసలు ఎందుకు ఇది కనబడ్డది, దీని గురించిన ఆస్పెక్ట్స్ ఏంటి అని టచ్ చేస్తే సరిపోతుందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కలన్మక్ అనేది ఉత్తరప్రదేశ్కి చెందిన 79 జిఏ ట్యాక్స్లో వన్ ఆఫ్ ది జిఏ ట్యాక్స్ ఈ కలన్మక్ రైస్ అండి. మొత్తం ఉత్తరప్రదేశ్కి ఎన్ని జిఏ ట్యాక్స్ ఉండడం జరిగింది? 79 జిఏ ట్యాక్స్ ఉండడం జరిగింది. అందులో వన్ ఆఫ్ ది జిఏ ట్యాక్స్ ఈ కలన్మక్ రైస్. ఈ కలన్మక్ రైస్ని ఇటీవలి కాలంలో ఈ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ బుద్ధిస్ట్ జనాభా ఎక్కువగా ఎక్కడున్నారో ఆ దేశాలకు దీన్ని ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఆ కాంటెక్స్ట్లో ఇది వార్తల్లో నిలవడం జరిగింది. ఇక్కడ మనం చూస్తే కనబడుతుంది ఇది మొత్తం ఒక బ్లాక్ హస్క్ అంటే నల్లటి పొట్టుతో కూడుకున్న బియ్యం అండి. సో ఇవి చాలా ఎనర్జీ అండ్ అనెమియా ఉన్న వాళ్ళకి ఇవి చాలా హెల్దీ అంట. ఎవరైతే షుగర్ పేషెంట్స్ బాధపడుతున్నారో వీళ్ళు ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ ఉండడం జరుగుతుంది. సో వీటన్నిటి కాంటెక్స్ట్లో ఈ బియ్యం చాలా ఇంపార్టెన్స్ ఉన్న ఏరియా అని గవర్నమెంట్ దీనిలో చెప్పడం జరుగుతుంది. సో ఈ కాంటెక్స్ట్ రావడం జరిగింది కాబట్టి మనం ఇంకో రెండు విషయాలు కూడా గమనించవచ్చండి. ఉత్తరప్రదేశ్లో ఇప్పటివరకు ఎన్ని జిఏ ప్రొడక్ట్స్ ఉండడం జరిగింది? 79. సెకండ్ పొజిషన్లో ఏముండడం జరిగింది? తమిళనాడు. ఇక్కడ ఎన్ని జిఏ ప్రొడక్ట్స్ ఉండడం జరిగింది? 69. కరెక్ట్గా చూస్తే ఒక 2-3 డేస్ కింద మనం మాట్లాడుకున్నామండి. ఏంటి? తమిళనాడులో మరొక 2 జిఏ ప్రొడక్ట్స్ అందుబాటులోకి రావడం జరిగింది. ఏంటి అవి? ఒకటి కుంభకోణంలో దొరికే తమలపాకు, కుంభకోణం బీటిల్ లీఫ్. అదేవిధంగా తోవలై గార్లాండ్, తిరునల్వేలి డిస్టిక్కి చెందిన తోవలై గార్లాండ్. ఈ రెండింటి గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఈ రెండు అడిషన్ అవ్వడం వల్ల తమిళనాడు జిఏ ట్యాక్స్ ఇప్పుడు 71కి చేరుకోవడం జరిగింది. సో ఆ ఆస్పెక్ట్లో ఇంతకుముందు జిఏ ట్యాక్స్ ఏంటి, ఈ మే నెలలో వచ్చిన జిఏ ట్యాక్స్ ఏంటి, వీటన్నిటి యొక్క డేటాని మనం అక్యుములేట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అండ్ వీడియో చూస్తున్న మీ అందరికీ నేను ఇస్తున్న క్వశ్చన్, జిఏ ట్యాక్స్ అనేది మన దేశంలో ఏ సంవత్సరంలో ఈ చట్టం చేయబడింది అండ్ ఈ జిఏ ట్యాక్స్కి సంబంధించిన ఆఫీస్ మన దేశంలో ఎప్పుడు ఎక్కడ ఎస్టాబ్లిష్ అయింది? తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి, తెలియకపోతే తెలుసుకొని మరీ కమెంట్ చేయండి, ఎందుకంటే అది మీకే ఎక్కువ రోజుల వరకు గుర్తుంటుంది. ఓకే, ఇప్పుడు మనకు చూస్తే కనబడుతుంది ఇది బ్లాక్ హస్క్, స్ట్రాంగ్ ఫ్రాగ్రెన్స్. ఇది 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఉత్తరప్రదేశ్ తను తీసుకున్న ఒక ఇంప్లిమెంటేషన్ లో భాగంగా 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ ని కూడా మనం చూడొచ్చు. అంటే ఒక జిల్లాకి ఒక ఉత్పత్తి. ఎలా అయితే మనం జిఏ ట్యాక్స్ ని దేశం మొత్తం మీద ఎలా అయితే ప్రమోట్ చేస్తున్నామో అలాగే ఉత్తరప్రదేశ్ ఏంటి అంటే ఒక జిల్లాకి ఖచ్చితంగా ఒక ఉత్పత్తిని మనం ప్రమోట్ చేయాలి. అది అగ్రికల్చరే కానీ, స్పోర్ట్సే కానీ, ఇంకా ఏదైనా కానీ ఒక డిస్ట్రిక్ట్కి ఖచ్చితంగా ఒక ప్రోడక్ట్ని తను ప్రమోట్ చేస్తుంది. ఆ ఆస్పెక్ట్లో కూడా ఈ కలన్మక్ బియ్యాన్ని మనం చూడొచ్చండి. ఓకేనా? ఇందులో ఏంటి? గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ ఉంటుంది, షుగర్ పేషెంట్స్కి బెటర్, అండ్ ఇది వన్ ఆఫ్ ది జిఏ ట్యాక్స్లో ఒకటి అన్నట్లుగా ఈ కరెంట్ అఫైర్ చెప్తుంది. రెండో కరెంట్ అఫైర్ ఏం కనబడుతుంది మీ అందరికీ? మౌంట్ ఎవరెస్ట్. సో ఇటీవలి కాలంలో అంటే మే 29న ప్రపంచ మౌంట్ ఎవరెస్ట్ దినోత్సవాన్ని మనం జరుపుకోవడం జరిగింది. సో ఈ కరెంట్ అఫైర్ నుంచి మనం ఏ రకంగా ఎగ్జామ్ ఓరియంటెడ్ చూడొచ్చు అంటే ఇది జాగ్రఫీ పరంగా ఏంటి, దీని హైట్ ఎంత ఉంటుంది, ఇంతకుముందు దీని మీదకి ఎవరైనా పర్సన్స్ దీన్ని సబ్మిట్ చేయడం జరిగిందా, విచ్ మీన్స్ అధిరోహించడం జరిగిందా, ఇలాంటి కేసెస్లో దీన్ని మనం చూడొచ్చండి. ఇక్కడ మనం చూస్తే కనబడుతుంది ఏంటి అంటే ఇది 1953లో న్యూజిలాండ్ చెందిన సర్ ఎడ్మండ్ హిల్లరీ, అదేవిధంగా నేపాల్కి చెందిన టెన్సింగ్ నార్గే, వీళ్ళిద్దరూ మొట్టమొదటిసారిగా ఏ సంవత్సరంలో 1953లో దీన్ని అధిరోహించడం జరిగింది. ఏ రోజున? మే 29న. దీనివల్ల మనం ఏంటి? అంతర్జాతీయ ఎవరెస్ట్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇది మనం ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాం అంటే 2008 నుంచి జరుపుకుంటున్నాం. ఎందుకు సార్ అదే ఇయర్ నుంచి జరుపుకుంటున్నాం అంటే ఆ ఇయర్లో ఎవరైతే ఈ సర్ ఎడ్మండ్ హిల్లరీ అని మాట్లాడుకుంటున్నామో ఆయన చనిపోవడం జరిగింది. ఆయనకి ట్రిబ్యూట్గా నేపాల్ గవర్నమెంట్ తీసుకున్న ఇష్యూ ఏంటి అంటే ఇది అండి, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఇయర్ ఖచ్చితంగా ఈ డేని జరుపుకోవాలి అని దాన్ని తీసుకురావడం జరిగింది. ఓకే, డే జరుపుకుంటున్నాం, దానికంటే ఒక థీమ్ ఉంటుంది కదా. ఆ థీమ్ ఏంటంటే ఆనరింగ్ ద లెజెండ్స్ అండ్ ఇన్స్పైరింగ్ ద ఫ్యూచర్, అంతే కదా. సో ఎవరైతే ఎవరెస్ట్ని అధిరోహించడం అంటే మాటలా, అది చాలా కష్టంతో కూడుకున్న ఇష్యూ కదా. దాని మీద వెళ్ళినట్టు అది ఆత్మహత్య కంటే చాలా బలమైన ఇష్యూ అది.
సో అట్లాంటి దాంట్లో ఇక్కడ థీమ్ ఏం తీసుకున్నారు, ఆనరింగ్ ద లెజెండ్స్ ఇన్స్పైరింగ్ ద ఫ్యూచర్ అని తీసుకోవడం జరిగింది. సో యాజ్ యూజువల్గా మనం జాగ్రఫీ ఆస్పెక్ట్లో మాట్లాడుకుంటే దీని హైట్ ఇప్పుడు ఎంత ఉంది అంటే 8,849 మీటర్లు. అదే అడుగుల పరంగా మాట్లాడుకుంటే 21,031 ఫీట్స్. ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. సో ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్ వే ఆఫ్ ఆస్కింగ్ ప్రాక్టీస్ మనం చూసాం కదా. సో ఎవరెస్ట్ హైట్ ఎంత ఉంది అనే విషయాన్ని మనం చూడడం జరిగింది. కొంచెం రెట్రోస్పెక్టివ్లో భాగంగా వెళ్తే దీనికి ఎవరు ఈ పేరుని పెట్టడం జరిగిందంటే రాయల్ జియోగ్రఫీ సర్వేకి చెందిన భారతదేశ మాజీ సర్వేయర్ ఆయన ఓకే. ఈ మౌంట్ ఎవరెస్ట్ కి ఎవరెస్ట్ అనే పేరు ఎలా వచ్చిందంటే ఒక్కసారి రెట్రోస్పెక్టివ్ స్కోప్ లో చూస్తే దీన్ని మన 1865లో బ్రిటన్కి చెందిన రాయల్ జియోగ్రఫీ సర్వేకి చెందిన భారతదేశ ఎక్స్ సర్వేయర్ జనరల్ ఎవరెస్ట్, ఈ జనరల్ ఎవరెస్ట్ పేరు మీద దీనికి ఎవరెస్ట్ అనే పేరు వచ్చింది. కానీ దీన్ని నేపాల్లో ఎవరెస్ట్ అని పిలుస్తున్నారా? లేదు. అక్కడ ఏమని పిలుస్తున్నారో సాగర్ మాత అని పిలవడం జరుగుతుంది. అదే మనం టిబెట్కి వెళ్తే చోమోలుంగ్మా అనే నేమ్తో మనం అడ్రస్ చేయడం జరుగుతుంది. సో ఈ ఆస్పెక్ట్లో మనం దీన్ని చూడొచ్చు. అయితే వెరీ రీసెంట్గా దీని చుట్టూ అల్లుకున్న కరెంట్ అఫైర్ ఏంటి అంటే ఇక్కడ కనబడుతున్న 4 పర్సన్స్ అండి. ఇక్కడ కనబడుతున్న ఈ 4 పర్సన్స్ వెరీ రీసెంట్గా కరెంట్ అఫైర్లో ఈ మౌంట్ ఎవరెస్ట్కి సంబంధించి వార్తలో ఉండడం జరిగింది. వీళ్ళ గురించి ఒక్కసారి చూసుకుంటే ఈ కరెంట్ అఫైర్ ఫుల్ ప్లెడ్జ్డ్గా అయిపోతుంది. ఇక్కడ మనం చూడొచ్చండి. ఈయన పేరు ఏంటంటే కామిరిటా షెర్పా. ఈయన ఏంటంటే తన రికార్డ్ని తానే అధిగమించడం జరిగింది. హీ సర్పాస్డ్ హిస్ ఓన్ రికార్డ్. ఎలా అంటే ఈయన ఇప్పటి వరకు 31 టైమ్స్ అండి, 31 సార్లు దీన్ని అధిరోహించడం జరిగింది. ఎవరు? కామిరిటా షెర్పా. ఇక్కడ మీకు కనబడుతున్నాడు కదా ఈయన. నెక్స్ట్ ప్లేస్ లో ఉన్నది ఎవరంటే పూర్ణిమా శ్రేష్ఠ. ఈమె యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే స్ప్రింగ్ సీజన్ అంటే వసంత కాలంలో ఒకే సీజన్ లో 3 సార్లు ఎవరెస్ట్ ని సబ్మిట్ చేసిన పర్సన్, ఎవరెస్ట్ ని అధిరోహించిన పర్సన్ ఎవరు? ఇక్కడ మీకు కనబడుతుంది కదా ఈవిడ. ఎవరు? పూర్ణిమా శ్రేష్ఠ. అదే విధంగా ఈమె ఇంకా దీన్ని ఒక్కదాన్నే కాదండి, 1994 నుంచి 2005 వరకు మేజర్ పిక్స్ అయిన K2 ఏంటండి భారతదేశంలోనే అతి ఎత్తైన పర్వతం. ఇట్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ఇండియా. ఏంటి? K2. ఓకేనా? ఇది ఎక్కడ ఉంటుంది? కారాకోరం రేంజెస్ లో ఉండడం జరుగుతుంది. అదే విధంగా మౌంట్ లోట్సేని కానీ మనస్లుని కానీ చోయు కానీ ఈ పర్వతాల్ని తిను అధిరోహించడం జరిగింది. అదే విధంగా బ్రిటన్కి చెందిన కెంటన్ కూల్, ఇక్కడ మీకు కనబడుతున్నాడు కదా ఈ కెంటన్ కూల్ అనే అతను కూడా వీటిని అధిరోహించడం జరిగింది. ఇండియా నుంచి కామ్యా కార్తికేయన్, ఇక్కడ మీకు కనబడుతుంది కదా కామ్యా కార్తికేయన్, ఈవిడ కూడా మన దేశం తరఫున ఈ మౌంట్ ఎవరెస్ట్ ని అధిరోహించడం జరిగింది. అండ్ షీ బికేమ్ ద యంగెస్ట్ ఇండియన్ మౌంటనీర్. మన దేశం నుంచి ఈ పర్వతాన్ని అధిరోహించిన యంగెస్ట్ ఇండియన్. అదే ప్రపంచంలో చూసుకుంటే సెకండ్ యంగెస్ట్. ఓకేనా? ఇప్పుడు మనం లోట్సే అని మాట్లాడుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇది మౌంట్ ఎవరెస్ట్ అండి. ఇక్కడ మీకు కనబడుతుంది లోట్సే. అర్థమవుతుంది కదా? ఇది లోట్సే పీక్, ఇది ఎవరెస్ట్ పీక్. ఓకేనా? ఎస్. సో కాస్త కళ్ళకు కూడా ఫీడ్ చేయండి, ఏదో బట్టి కొట్టకండి వాటిని. అర్థమవుతుంది కదా? సో ఆ ఎవరెస్ట్ ని పక్కనే ఆనుకుని ఉంది మౌంట్ లోట్సే కూడా అక్కడే ఉండడం జరిగింది. సో దీని కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఈ 4 పర్సన్స్ ని మనం చూడడం జరిగింది. ఇంకాస్త మన ఇండియన్ అయినా ఈవెంట్ కొంచెం ఎక్కువ గుర్తుపెట్టుకోండి. ఎవరు? ఈ కిడ్ కామ్యా కార్తికేయన్. ఈవిడ భారతదేశం నుంచి యంగెస్ట్, అదే ప్రపంచంలో సెకండ్ యంగెస్ట్. అండ్ 7 కాంటినెంట్స్ లో ఉన్న ఆల్ హైయెస్ట్ పీక్స్ ని కూడా ఈ కిడ్ అధిరోహించడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఒక క్వశ్చన్ చూడొచ్చండి. ఇక్కడ మనం ఈ క్వశ్చన్ కి ఆన్సర్, దీన్ని మనం బ్రేక్ డౌన్ మనం వచ్చే కరెంట్ అఫైర్ చూద్దాం. ఈ క్వశ్చన్ ఒకసారి చదవండి. విచ్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్ లాంచెస్ అంకుర్ అ స్ట్రాటజిక్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ ఇనిషియేటివ్? అంటే భారతదేశంలో ఏ రాష్ట్రం అంకుర్ అనే ఒక ప్రోగ్రామ్ ని తీసుకోవడం జరిగింది? ఒడిషానా, మహారాష్ట్రనా, మిజోరామా, హిమాచల్ ప్రదేశ్? ఒకసారి దీన్ని బ్రేక్ డౌన్ చూస్తే ఇక్కడ చూడొచ్చు మనం. ఒడిషా లాంచెస్ అంకుర్ టు మేక్ సిటీస్ ఫ్యూచర్ రెడీ. ఇక్కడ ఏంటి అంటే మన భారతదేశం ఏమనుకున్నాం, 1947లో మనకి ఇండిపెండెన్స్ రావడం జరిగింది. సో కరెక్ట్గా సెంచరీ 100 సంవత్సరాలు దాటితే 2047 దాన్ని మనం ఏమని పిలవడం జరుగుతుంది? వికసిత్ భారత్ అంటే డెవలప్మెంట్ భారత్ని మనం చూస్తాం అన్నట్లుగా. సో ఈ ప్రోగ్రామ్కి ఈ మాటకి అలైన్మెంట్గా ఒడిషా గవర్నమెంట్ ఏం తీసుకుంది అంటే అంకుర్ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. అసలు వాట్ ఈస్ అంకుర్? ఇది ఎందుకు వార్తలో ఉండడం జరిగింది? ఎందుకంటే మనం తీసుకున్న వికసిత్ భారత్ని అలైన్మెంట్ చేస్తూ దీన్ని ఎన్హాన్స్ చేసే ఉద్దేశంగా దీన్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చండి,
అంకుర్. అంకుర్ అంటే అటల్ నెట్వర్క్ ఫర్ నాలెడ్జ్, అర్బనైజేషన్ అండ్ రీఫార్మ్స్. సో ఇక్కడ ఇది థీమ్ ఏంటి అంటే అటల్ బిహారీ వాజ్పేయిని ట్రిబ్యూట్గా ఒక సిటీని నాలెడ్జ్ పరంగా కానీ, అర్బనైజేషన్ పరంగా కానీ, రీఫార్మ్స్ పరంగా కానీ ప్రతి విధంగా ఆ సిటీని డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఇప్పుడు మనం చూడొచ్చండి, ఇక్కడ ఒడిషా గవర్నమెంట్ ఏం చెప్తుందంటే రాను రాను ఈ ఒడిషా గవర్నమెంట్ 2036 వరకు వీళ్ళ పాపులేషన్, అర్బన్ పాపులేషన్ ట్రిపుల్ అవుతుంది అంట. అర్బన్ పాపులేషన్ ఎంత అవుతుంది? అప్రాక్సిమేట్లీ 3 రెట్లు పెరుగుతుంది. ఈ కాంటెక్స్ట్ లో సిటీస్ అన్నిటిని అప్గ్రేడ్ చేయాలి, స్కిల్స్ ఇవ్వాలి. సో దీనికంటూ ఇది ఒక 4 పిల్లర్ని తీసుకోవడం జరిగింది. 4 పిల్లర్స్ బేస్మెంట్ గా ఈ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఆ 4 స్ట్రాటజిక్ పిల్లర్స్ ఆఫ్ అంకుర్ చూస్తే కెపాసిటీ బిల్డింగ్ అంటే వాళ్ళ సామర్థ్యం ఏ లెవెల్ వరకు రీచ్ అవ్వాలో ఆ లెవెల్ వరకు సంబంధించిన స్కీమ్స్ ఇక్కడ ఇంప్లిమెంట్ జరుగుతుంది. తర్వాత నాలెడ్జ్ అండ్ రీసెర్చ్, ప్రతి ఒక్కరికి స్కిల్స్ ని ఇంప్రూవ్ చేయాలనుకుంటుంది. అదేవిధంగా ఇంప్లిమెంటేషన్ సపోర్ట్, స్కిల్స్ అన్ని నీ దగ్గర ఉన్నాయి, నీకంటే ఒక సపోర్ట్ కావాలి కదా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే, అది కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు ఇన్నోవేషన్ అంటే ల్యాబ్స్ కానీ, హ్యాకథాన్ ప్రోగ్రామ్స్ కానీ, ఇలా ప్రతి దాన్ని గవర్నమెంట్ ఎవరైతే ఈ స్కిల్ఫుల్ యాక్టివిటీస్ కి అలైన్ అవుతూ ఉంటారో వాళ్ళందరికీ ఇవి కల్పిస్తూ ఇంకా మనకున్న డెమోగ్రఫీ డివిడెండ్ ని చాలా అత్యున్నతంగా వాడుకుంటానికి ఈ అంకుర్ అనే ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. సో మనకి ఎగ్జామ్ లో అడగొచ్చు, ఇటీవలి కాలంలో అంకుర్ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చిన రాష్ట్రం ఏంటి? ఈ రకంగా మనం చూసాం కదా గ్రూప్ 2 కానీ గ్రూప్ 3లో కానీ. సో ఆ ఆస్పెక్ట్ లో దీన్ని మనం చూడొచ్చండి. ఓకే, యా, దీన్ని ఇంకేమంటుందంటే ఇది ఒక షార్ట్ టర్మ్ స్కీమ్ కాదంట, ఇది ఒక షార్ట్ టర్మ్ స్కీమ్ కాదు, ఇది ఒక డికెడల్ స్కీమ్. ఇంకా ఇది చాలా ఏండ్ల కాలం పాటు ఒడిశాలో ఉంటుంది అని కూడా అడ్రస్ చేయడం జరుగుతుంది. ఓకే, యా, ఇది తెలుగులో స్క్రిప్ట్ అండి, ఇది తెలుగులో స్క్రిప్ట్. ఓకే, యా, ఇంకో క్వశ్చన్ చూడొచ్చు. ఇన్ రీసెంట్ టైం హూ కన్ఫర్డ్ విత్ గ్లోబల్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డెడ్ బై కెనడా ఇండియా ఫౌండేషన్? ఎస్, మనం అవార్డ్స్ కానీ, అబిచురీ కానీ, లేదంటే పర్సన్స్ ఇన్ న్యూస్ కానీ ఇలాంటి ఆస్పెక్ట్స్ లో ఇప్పటివరకు రాసిన ప్రతి ఎగ్జామ్ లో ఇలాంటి క్వశ్చన్ చూసాం కదా. సో ఇక్కడ ఈసారి ఏం అడుగుతున్నారంటే గ్లోబల్ ఇండియన్ అండి, గ్లోబల్ ఇండియన్ అవార్డ్. ఈ గ్లోబల్ ఇండియన్ అవార్డ్ ఏ దేశం ఇవ్వడం జరిగింది? కెనడాకి సంబంధించిన అవార్డు అండి. ఈ అవార్డు ఇటీవలి కాలంలో ఎవరికి రావడం జరిగింది? సో ఈ ఆస్పెక్ట్ లో మనం చూస్తే ఈయన మీకు తెలుసు కదా, ఈషా ఫౌండేషన్ యొక్క హెడ్ సద్గురు గారు. ఈషా ఫౌండేషన్ యొక్క హెడ్ సద్గురు గారు. ఈయనకి వెరీ రీసెంట్ గా చూడండి ఇక్కడ గ్లోబల్ ఇండియన్ ఆఫ్ ది అవార్డ్ బై కెనడా ఇండియా ఫౌండేషన్. ఈ అవార్డు ఎవరికి ఇస్తారంటే ఎవరైతే హ్యూమన్ వాల్యూస్ పరంగా కానీ, లేదా ఎన్వైరన్మెంట్ పరంగా కానీ వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ని దేశానికి ఇచ్చిన వాళ్ళకి, ఎవరు? ఈ కెనడా ఇండియా ఫౌండేషన్ వాళ్ళు ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్ గా ఈ అవార్డు 2024లోనే అనౌన్స్ చేయడం జరిగింది, బట్ ఇప్పుడు అఫీషియల్ గా ఈ అవార్డుని తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మీకు కనబడుతున్నారు కదా సద్గురు గారు, యా, ఇక్కడ ఈ అవార్డు ఈయనకి లభించడం జరిగింది. ఇచ్చేది ఎవరు? కెనడా ఇండియా ఫౌండేషన్. ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది, దీంట్లోనంట అప్రాక్సిమేట్లీ 50,000 కెనడియన్ డాలర్స్ వస్తున్నాయి. ఈ కెనడియన్ డాలర్స్ ని కావేరీ కాలింగ్, ఈయన తీసుకున్న ఒక ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్ అంటే కావేరీ కాలింగ్, అంటే ఆ తమిళనాడులో ఉన్న కావేరీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఎన్వైరన్మెంట్ ని డిస్టర్బ్ కాకుండా కాపాడాలి అనే ఒక మూమెంట్ ఈయన చేయడం జరిగింది. దానికి కాంట్రిబ్యూషన్ లో భాగంగా ఈయనకి అవార్డు రావడం జరిగింది. సో ఈ డబ్బుల్ని దీనికి వచ్చిన ఈ అవార్డుకి వచ్చిన ఈ కెనడియన్ $50,000 ని ఈ కావేరీ కాలింగ్ కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా ఇది ఆల్రెడీ 2024లోనే అనౌన్స్ అవ్వడం జరిగింది. సో ఇది ఈ కెనడా ఇండియా ఫౌండేషన్ అనేది ఎందుకు పనిచేస్తుందంటే ఎవరైతే ప్రజా విలువలకి, విచ్ మీన్స్ హ్యూమానిటీ వాల్యూస్ ని కాంట్రిబ్యూట్ చేస్తూ ఎన్వైరన్మెంట్ ఎకాలజీని డిస్టర్బ్ చేయకుండా ఎవరైతే దేశానికి అత్యున్నత సేవలు అందిస్తున్నారో వాళ్ళకి ఇండియా అండ్ కెనడా అమికేబుల్ నేచర్ లో భాగంగా ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. యా, ఇది ఇంగ్లీష్ స్క్రిప్ట్ అండి. ఓకే, సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ క్వశ్చన్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 13th COP కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, COP 13th COP సదస్సు అనేది షెడ్యూల్ టు బి హెల్డ్ ఇన్ 2025 ఫ్రమ్ నవంబర్ 10 to 21, 2025. సింపుల్ గా చెప్పాలంటే మనం మాట్లాడుకుంటాం కదా కాప్ సదస్సులు, ప్రతి సంవత్సరం కాప్ సదస్సు జరుగుతున్నాయి కదా. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? 1992లో ఎర్త్ సమ్మిట్, ధరిత్రి సదస్సు అనేది రియో డి జనీరోలో జరగడం చూసాం మనం. అక్కడ UNFCCC అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనే ఒక ఇనిషియేషన్ తీసుకోవడం జరిగింది. దాంట్లో అప్రాక్సిమేట్లీ 195 కంట్రీస్ ఉండడం జరుగుతుంది. సో వీళ్ళు ప్రతి సంవత్సరం కాప్ సదస్సుల్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఎందుకు? ప్రతి దేశాలు తాము నెక్స్ట్ వచ్చే సంవత్సరంలో ఏం చేయాలి, ఎలాంటి ఇనిషియేషన్ తీసుకోవాలి, కార్బన్ ఎమిషన్స్ తగ్గిస్తూ గ్లోబల్ వార్మింగ్ ని రెడ్యూస్ చేస్తూ ఎలాంటి ఇనిషియేషన్తో ముందుకు వెళ్ళాలి అనే ఒక
ఒక సమ్మిట్ నే మనం ఏమని మాట్లాడుతున్నాం, కాప్ సమ్మిట్స్ అని మాట్లాడడం జరుగుతుంది. ఈసారి జరుగుతున్న కాప్ సమ్మిట్ ఎన్నోది, 13th. ఈ 30వ కాప్ సమ్మిట్ ఎక్కడ జరుగుతుంది తెలిస్తే ఖచ్చితంగా ఆన్సర్ చేయండి. బ్రెజిలా, అజర్బైజానా, ఫ్రాన్సా, భారతా? ఓకే, యా. దీనికి సంబంధించిన కాంటెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనం చూడొచ్చు, ప్రపంచ వాతావరణ ఆర్గనైజేషన్, వరల్డ్ మెటీరియాలజీ ఆర్గనైజేషన్, ఇది ఏం రిపోర్ట్ ఇచ్చింది అంటే గ్లోబల్ యాన్యువల్ డికేడల్ క్లైమేట్ అప్డేట్ 2025 to 29. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి. 2025 to 29 ఇది కవర్ పేజ్ అండి. ఈ కవర్ పేజ్ మీద దీని పేరు ఏమని ఇవ్వడం జరిగింది, గ్లోబల్ యాన్యువల్ డికేడల్ క్లైమేట్ అప్డేట్. సో ఇది ఏం చెప్తుంది అంటే ఇది పారిస్ సదస్సు మనం మాట్లాడుకుంటాం కదా, పారిస్ సమ్మిట్ అని 2015లో 21st కాప్ సమ్మిట్ గా జరిగింది అని మనం మాట్లాడుకున్నాం కదా. ఆ పారిస్ సదస్సులో మనం ఏమని మాట్లాడుకోవడం జరిగింది, ప్రీ ఇండస్ట్రీ అంటే ఇండస్ట్రియలైజేషన్ జరగడానికంటే ముందు ఉన్న టెంపరేచర్స్ మెయింటైన్ చేయడం, కానీ ఒకవేళ టెంపరేచర్స్ పెంచితే 1.5 degrees దాటొద్దు అని మనం కొన్ని మాటలు మాట్లాడుకున్నాం కదా. బట్ ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ మనం చూస్తే అప్రాక్సిమేట్లీ 2025, 29 విడుదల చేసి ఈ 1.5 degrees సెల్సియస్ పరిమితి అధిగమించే గణనీయమైన అవకాశం ఈ టైంలో ఉంది అని చెప్తుంది. ఏంటి అంటే అప్రాక్సిమేట్లీ సింపుల్ గా మాట్లాడుకుందామండి. ఏంటి అంటే మనందరికీ యాన్ అండ్ యావరేజ్ గా ఒక 30 degrees సెల్సియస్ ఉంటే ఈ 25 to 29 ఈ మధ్య కాలం అంట 1.5 degrees పెరగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంది. దీని అర్థం ఏంటి, గ్లోబల్ వార్మింగే కదా, ఇట్స్ నాట్ గ్లోబల్ వార్మింగ్, నౌ మనం గ్లోబల్ బర్నింగ్ లో ఉన్నాం అనే విషయాన్ని ఇక్కడ అడ్రస్ చేయడం జరుగుతుంది. ఇంతకీ తన రిపోర్ట్ పేరేంటి, వరల్డ్ మెటీరియల్ ఆర్గనైజేషన్ ఇచ్చిన రిపోర్ట్ పేరేంటి, గ్లోబల్ యాన్యువల్ డికేడల్ క్లైమేట్. ఒకసారి దీని గురించి చూస్తే ఇది ఎక్కడ ఉండడం జరిగింది, జెనీవా స్విట్జర్లాండ్ లో ఉండడం జరిగింది. ఇది 1950లో ఏర్పడడం జరిగింది. దీని సెక్రటరీ జనరల్ వచ్చేసి సౌలో గారు దీనికి ఉండడం జరిగింది. ఓకే, యా. దీని మొత్తం ఆస్పెక్ట్స్ ని ఇక్కడ గమనిస్తే వార్షిక ఉష్ణోగ్రత పెరుగుతుందంట, రికార్డు బద్దలు కొట్టిన సంవత్సరాలు 2025 నుంచి 29 వరకు కనబడుతున్నాయంట. పారిస్ ఒప్పందం మనం చేసుకుందాం కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు అని అడ్రస్ చేయడం జరిగింది. అదేవిధంగా రానున్న 5 సంవత్సరాలు ఇంకా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని మాట్లాడడం జరుగుతూ పాలసీ అర్జెన్సీని అంటే ఇప్పటి వరకు అంట UNFCCC ఇందులో ఉన్న 195 కంట్రీస్ లో కేవలం ఇప్పటి వరకు 20 దేశాలు మాత్రమే డిటర్మినేషన్ అంటే తమంతట తాముగా స్వచ్ఛందంగా మేము కార్బన్ ఎమిషన్స్ ని తగ్గిస్తాం అని నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్ NDC నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్ అంటే మేము ఖచ్చితంగా కార్బన్ ఎమిషన్స్ తగ్గిస్తాం అని 195 కంట్రీస్ లో ఇప్పటికీ 20 కంట్రీస్ మాత్రం చెప్పడం జరిగింది. అదే మన ఇండియా ఏమని చెప్పింది, మేము 2070 కల్లా నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ గా మారుతాం అని మనం కూడా ప్రామిస్ చేయడం జరిగింది. సో ఇవన్నీ విషయాల్ని ఇక్కడ అడ్రస్ చేయడం జరిగింది. ఇది ఎన్వైరన్మెంట్ పరంగా చాలా 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 ఇంపార్టెంట్. అండ్ ఈ UNFCCC మీద మనం గ్రూప్ 2లో కూడా క్వశ్చన్ చూడడం జరిగిందండి. ఓకేనా, యా. ఇప్పుడు పర్సన్స్ ఇన్ న్యూస్ లో భాగంగా చూస్తే ఎవరండి ఈయన, అనిల్ కుంబ్లే గారు. ఈయన ఏంటంటే కర్ణాటక రాష్ట్రానికి ఇక్కడ చూడొచ్చు అపాయింటెడ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ద కర్ణాటక స్టేట్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ డిపార్ట్మెంట్. సో కర్ణాటక రాష్ట్రానికి అటవీ మరియు ఎన్వైరన్మెంట్ పరంగా దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం జరిగింది. దీనికోసం ఈయన ఎలాంటి రెమ్యునరేషన్ కూడా చార్జ్ చేయట్లేదు. ఓకేనా, సో ఈ ఆస్పెక్ట్ లో ఒకవేళ అడిగితే ఇటీవల కాలంలో కర్ణాటక రాష్ట్రం యొక్క అటవీలకి ఎవరు బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం జరిగింది అనే క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు ఈయనకి అర్జున అవార్డు 1995లో రావడం జరిగింది. అలాగే పద్మశ్రీ ద 4th హైయెస్ట్ సివిల్ ఆనర్ కదా మన దేశంలో, ఇది ఈయనకి 2005లో రావడం జరిగింది. సో ఇదే ఆస్పెక్ట్ లో మరొక పర్సన్ మీ అందరికీ తెలిసిందే కదా, ధోని గారు. ఈ ధోని గారు ఏంటంటే ఇక్కడ మీకు కనబడుతుంది డెటాల్. ఈ డెటాల్ కి ఈయన బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడం జరిగింది. యా, ఈయనకు సంబంధించి అవార్డ్స్ చూస్తే మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు ఈయనకి 2007లో రావడం జరిగింది. ఈయనకి సంబంధించి పద్మశ్రీ అవార్డ్ అండ్ పద్మభూషణ్ అవార్డ్. పద్మశ్రీ అవార్డ్ 2009లో రావడం జరిగింది, పద్మభూషణ్ అవార్డ్ 2018లో రావడం జరిగింది. సో వీళ్ళిద్దరు లైన్ లైట్ లోకి రావడం జరిగింది కాబట్టి వీళ్ళకి సంబంధించిన అవార్డ్స్ ఏ సంవత్సరంలో రావడం జరిగింది, వీళ్ళకి సంబంధించిన ఇష్యూస్ అని ఖచ్చితంగా ఆ పేపర్ స్టేట్మెంట్లో ఏమున్నాయో వాటిని కాపీ పేస్ట్ చేసే స్టైల్ని మనం గత ఎగ్జామ్స్ చూస్తున్నాం కదా. సో అందుకే ఆ ఆస్పెక్ట్లో వీటిని మళ్ళీ ఒకసారి రీఇన్వెస్టింగ్ చేయడం జరిగింది. యా, నెక్స్ట్ అండి, ఇక్కడ మీకు కనబడుతున్న ఈ డాల్స్ ఏంటంటే ఇవి ఎస్పెషల్లీ రష్యాలో ఉంటాయండి. ఇవి రష్యన్ డాల్స్. దీని పేరు ఏంటంటే మ్యాట్రియోష్కా. ఇక్కడ మీకు కనబడుతుంది కదా,
ఇది మ్యాట్రియోష్కా మోడల్స్. ఇది ఏంటి అంటే సింపుల్గా మనం ఒకప్పుడు గూగుల్లో ఏదైనా ఒకటి సెర్చ్ చేస్తే ఏదో వెబ్సైట్ వచ్చేది. కానీ ఇప్పుడు మనం ఏం సెర్చ్ చేస్తున్నా దానికంటూ ఒక ఆన్సర్ వస్తుంది కదా. సో ఇదేంటి జెమినీ చాట్బోట్ అండి. ఇప్పుడు మనకి చాట్ జీపీటీ ఓపెన్ ఏఐకి సంబంధించిన చాట్బోట్ కదా, అలాగే గూగుల్కి సంబంధించిన చాట్బోట్ ఏంటంటే జెమినీ. ఆ జెమినీకి ఎక్స్టెన్షన్ వర్షన్, అంటే దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేస్తూ వచ్చిన ఒక వర్షనే ఈ మ్యాట్రియోష్కా. సో సింపుల్గా మీరు ఇదంతా ఏం అవసరం లేదండి. మ్యాట్రియోష్కా రిలేటెడ్ టు వాట్? గూగుల్కి సంబంధించింది. ఇంకా దీని గురించి కొంచెం అబ్జర్వ్ చేస్తే ఇది ఏంటి అంటే ఇది యాప్స్లో కానీ లేదంటే హార్డ్వేర్లో కానీ ఏఐని యూజ్ చేస్తూ ఇంకా మన యొక్క కెపాసిటీ ఎన్హాన్స్ చేస్తుందండి. సో దీంట్లో ప్రైవసీ ఇష్యూస్ కూడా చాలా వరకు ఉన్నాయి. కానీ ఇదేంటి అంటే మొత్తానికి అయితే గూగుల్కి సంబంధించిన ఒక టెక్నాలజీ అండి. సో ఇలాంటి దాని మీద మన క్వశ్చన్ చూడొచ్చేసారంటే ఎస్, ఇంతకుముందు మనం చూసాం కదా. ఐ థింక్ ఇది సంథింగ్ గ్రూప్ 2 గ్రూప్ 3 నాకు ఐడియా లేదు. ఇక్కడ చూడండి మన క్వశ్చన్స్ ఎలా కనబడడం జరిగింది. చాట్ జీపీటీ రిలేటెడ్ టు వాట్, జెమినీ రిలేటెడ్ టు వాట్, అలెక్సా రిలేటెడ్ టు వాట్, ఇంకా మనం ఎక్స్ట్రా తీసుకుంటే సిరి రిలేటెడ్ టు వాట్. ఇలా మనం ఎంత క్వశ్చన్ చూడడం జరిగింది కదా. చాట్ జీపీటీ రిలేటెడ్ టు వాట్, ఓపెన్ ఏఐ కానీ, జెమినీ రిలేటెడ్ టు వాట్, గూగుల్ కానీ, అలెక్సా రిలేటెడ్ టు వాట్, అమెజాన్ కానీ, సిరి రిలేటెడ్ టు వాట్, యాపిల్ కానీ. ఈ రకం క్వశ్చన్ చూసాం కదా. సో ఇలాంటి ప్రాక్టీస్నే మనం ఈసారి ఖచ్చితంగా చూడొచ్చు. మ్యాట్రియోష్కా రిలేటెడ్ టు వాట్, ఈ రకంగా డైరెక్ట్ క్వశ్చన్స్ ని మనం ఎక్స్పెక్ట్ చేయడానికి మోర్ పాసిబిలిటీ ఉంది. సో మీకు ఇంతకుముందు మాట్లాడాం కదా, జెమినీ అనేది ఎలా వర్క్ చేస్తుంది అంటే ఇక్కడ మనం ఏదైనా గూగుల్లో ఒక టైప్ ఇస్తే దానికి సంబంధించిన ఆన్సర్ ఇట్లా కింద ఇస్తుంది కదా, ఏ ఓవర్ వ్యూ అనుకుంటా. ఈ రకంగా దీన్ని ఇంకా ఎన్హాన్స్ చేయడం జరుగుతుంది అని ఇది వార్తలకు రావడం జరిగింది. ఎస్, మనం అందరం వెయిట్ చేస్తున్న ఇష్యూ. మనకి అప్రాక్సిమేట్లీ ఒక 11 ఏళ్ళు అవుతుంది అనుకుంటా. ఏంటి, అప్పట్లో మనకి నంది అవార్డ్స్ అని తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ఇవ్వడం జరిగింది. సో అదే కాంటెక్స్ట్ లో తిరిగి ఆ నోస్టాలజిక్ డేస్ ని మళ్ళీ రీక్రియేట్ చేస్తూ రేవంత్ గవర్నమెంట్ తీసుకొచ్చిన అవార్డ్సే ఈ గద్దర్ అవార్డ్స్. సో మీరు అందరూ చూస్తారు, ఖచ్చితంగా నేను అడుగుతున్న క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి. గద్దర్ చనిపోయిన రోజు, మంత్, ఇయర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. తెలియకపోయినా ఖచ్చితంగా తెలుసుకొని కామెంట్ చేయండి. ఓకే, ఈ ఆస్పెక్ట్ లో చూస్తే గద్దర్ పురస్కారాలు 2025 కాదండి, 2024. ఇక్కడ చూడండి, కల్కి, లక్కీ భాస్కర్ చిత్రాలకి 4 ఏసీ అవార్డులు రావడం జరిగింది. ఇలానే స్టేట్మెంట్ రావడానికి పాసిబిలిటీ ఉంది. ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం జూన్ 14న హైటెక్స్ లో వీటిని ఇవ్వడం జరుగుతుంది. జూన్ 14న హైటెక్స్ లో వీటిని ప్రదానం చేయడం జరుగుతుంది. ఒకటి చూడండి, మనం ఇంతకుముందు రాసిన గ్రూప్ 1 కానీ గ్రూప్ 4 కానీ బలగం అనే మూవీకి సంబంధించిన క్వశ్చన్ చూసామా లేదా? ఎస్, అదే కాంటెక్స్ట్ లో ఈ గద్దర్ క్వశ్చన్స్, అది ఏ ఎగ్జామ్ అయినా, అది ఎలాంటి ఎగ్జామ్ అయినా, తెలంగాణ జరుగుతున్న ఎలాంటి ఎగ్జామ్ అయినా ఖచ్చితంగా వీటి మీద క్వశ్చన్ లేకుండా పేపరే తయారు కాదు. సో ఇందులో అప్రాక్సిమేట్లీ 22 కేటగిరీస్ వరకు ఉన్నాయి. వాటన్నిటిని చూడాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఇక్కడ ఉన్న ప్రతి స్టేట్మెంట్ మనకి ఇంపార్టెంట్. ఏ స్టేట్మెంట్ నుంచి ఎలా క్వశ్చన్ వస్తుందో మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేము. చూడండి, 2024కి గాను ఉత్తమ చిత్రంగా ప్రభాస్ కథానాయకుడిగా వచ్చిన కల్కి మూవీ అనేది ఎంపిక అవడం జరిగింది. అలాగే ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్కి రావడం జరిగింది. ఉత్తమ నటిగా 35 చిన్న కథ కాదు అనే మూవీకి నివేద థామస్ కూడా ఎంపిక అయ్యారు. అదేవిధంగా చారిత్రక అంశాలతో రూపుదిద్దుకున్న రజాకార్కి దాదాపు 3 విభాగాల్లో దానికి కూడా పురస్కారం రావడం జరిగింది. అలాగే చిన్న చిత్రాన్న 35 చిన్న కథ కాదు, 35 చిన్న కథ కాదు, కమిటీ కుర్రోలు కానీ వీటికి రావడం జరిగింది. అండ్ ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేసిన థింగ్ ఏంటంటే ఉర్దూ అనే కేటగిరీ ఇవ్వడం జరిగింది, కానీ ఉర్దూకి ఇప్పటిదాకా ఏ మూవీ కూడా ఎంపిక కాలేదంట. సో ఇది వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. అలాగే ఉత్తమ సంభాషణలు కానీ, విలన్ కానీ, విజువల్ ఎఫెక్ట్స్ కానీ, డబ్బింగ్ కానీ అసలు ఈ కేటగిరీలు దీంట్లో లేవంట. సో ఇలాంటి ఇష్యూస్ని ఎగ్జామినర్ అడ్రస్ చేయడానికి చాలా 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 స్కోప్ ఉంది. ఎగ్జాంపుల్ మనం చూస్తే బలగం మూవీలో కుమరయ్య అనే క్యారెక్టర్ సంబంధించిన ఒక క్వశ్చన్ కూడా మనం గ్రూప్ 4లో చూసాం. మీకు గుర్తుందా? సో గుర్తు లేకపోతే ఆ పేపర్లు వెతికి మరి చూసి చూడండి. సో ఖచ్చితంగా క్వశ్చన్స్ పడతాయండి మనకి. ఇక్కడ చూడండి, దీనికంటే ఈ జ్యూరీకి దాదాపు 60 చిత్రాలతో పాటు దీనికి ఎవరు చైర్పర్సన్ ఉన్నారంటే ఇక్కడ మీకు కనబడుతున్నారు కదా, జయసుధ గారు. అలాగే 2013 నుంచి ఇప్పటి వరకు ఈ మూవీస్ ని ఎంపిక చేయడానికి ఆ జ్యూరీకి చైర్మన్ గా ఉన్నది ఎవరు అంటే మురళీ మోహన్ గారు. అలాగే తెలుగు చలనచిత్ర పరిశ్రమకి చైర్మన్ గా ఉన్నది ఎవరు అంటే దిల్ రాజు గారు. వీళ్ళ అందరి సహకారంతో ఈ అవార్డ్స్ ని డిజైన్ చేయడం జరిగింది. వీటిని తీసుకెళ్లి బట్టి విక్రమార్క గాని, రేవంత్ రెడ్డి గారికి కానీ వాళ్ళకి వీటిని చూపించడం జరిగింది. సో అలాగే ఇవన్నీ కేటగిరీస్ అండి. ఇవన్నీ కేటగిరీస్ చూసాం కదా. మనం కల్కికి 4 అవార్డ్స్ రావడం జరిగింది. ఉత్తమ చిత్రంలో కానీ, ఉత్తమ దర్శకుల్లో కానీ, అలాగే ఉత్తమ కళా దర్శకుల్లో కానీ,
అలాగే కాస్ట్యూమ్ డిజైనర్లో కానీ వీటిలో ఈ 4 పరంగా మనం కల్కిని చూడొచ్చు. సో అదే విధంగా సో మాక్సిమం ఈ మనకి తెలిసిన పేర్లని అడగడానికి ఎక్కువగా స్కోప్ ఉండదండి. ఎక్కువగా అడగడానికి ఏంటంటే ఈ ఎడిటర్లు కానీ, ఈ ఛాయాగ్రాహకుడు కానీ, ఈ గీత రచయిత కానీ, లేదా కళా దర్శకులు కానీ, డాన్స్ మాస్టర్స్ కానీ, యాక్షన్ కొరియోగ్రఫీ కానీ, మేకప్ ఆర్టిస్ట్ కానీ, ఇలాంటి వాటి మీద ఎవరికైతే ఎక్కువగా అవేర్నెస్ లేదో అలాంటి పాయింట్ని ఎగ్జామినర్ పిన్ చేసి మరి అడగడం మనం చూడొచ్చు. సో ఇవన్నీ చదువుకోవాలి సార్ అంటే ఎస్ డెఫినెట్లీ చదువుకోవాలి. ఈ ప్రతి పీడిఎఫ్లు మీకు టెలిగ్రామ్ లింక్లో ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. చూడండి, మేము ఇక్కడ తెలుగు అండ్ ఇంగ్లీష్ ఈ రెండింటి పరంగా మేము మీకు ఇస్తున్నాం. సో ఖచ్చితంగా ఇవన్నీ చదువుకోవాల్సిన అవసరం ఒక ఆస్పిరెంట్గా మీకు ఎంతగానో ఉంది. చూడండి, మీకు ఇంతకుముందు చెప్పాను మూవీస్ గురించి క్వశ్చన్స్ పడతాయి అని చెప్పా. లాస్ట్ టైం నేను ఇది గ్రూప్ 2 అనుకుంటా. 70వ చలనచిత్ర పురస్కారాలు 2024కి సంబంధించిన కింది వాటిని అమర్చండి. చూసారు కదా. సో ఖచ్చితంగా క్వశ్చన్స్ పడతాయి. ఇక్కడ ఏంటి, ఉత్తమ చలనచిత్రం వచ్చేసి ఆటం రావడం జరిగింది, ఉత్తమ నటుడు వచ్చేసి రిషబ్ శెట్టి రావడం జరిగింది, అలాగే ఉత్తమ దర్శకుడు వచ్చేసి సూరజ్ భరద్వాజ్ రావడం జరిగింది. సో ఇలా ఖచ్చితంగా మూవీస్ మీద కూడా మనం క్వశ్చన్స్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఐ థింక్ ఇది గ్రూప్ 2 అనుకుంటా. ఓకే, సో నెగ్లెక్ట్ చేయకండి. గద్దర్ అవార్డ్స్ ఖచ్చితంగా తెలంగాణ జరిగే ఏ ఎగ్జామ్ అయినా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇవే అండి ఈరోజు కరెంట్ అఫైర్స్. మరింత క్వాలిటీ కంటెంట్తో ఇంకా ఎక్కువ క్వశ్చన్స్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.